షారోఖాన్ కరాటే హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన కరాటే ఉచిత శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఉచిత శిక్షణ ఇచ్చిన ఆ సంస్థ వ్యవస్థాపకులు కరాటే నేషనల్ రిఫరీ మాస్టర్ పిచ్చయ్యను ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గంగారం 15వ బెటాలియన్ దళాధిపతి వెంకటరాములు ఘనంగా సత్కరించారు. విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ వసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ మాస్టర్ పిచ్చయ్య వద్ద కరాటే శిక్షణ తీసుకున్న వారికి శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఆత్మవిశ్వాసం, నైతిక, మానవీయ విలువలు మెరుగుపడతాయన్నారు. వేసవి శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Forward left hand, left foot forward. ఎప్పుడు చెప్తాను నేను, క్యారెక్టర్ ఏంటది? క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నాం మనం, రేపు ఇంకొక స్థానానికి వెళ్తాం, ఇంకొక స్థానానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా మన ఏలెత్తి చూపెట్టొద్దు. మీ కరాటే వల్ల పలానా అమ్మాయి కరెక్ట్ కాదు సార్, పలాని కరాటే పిల్లోడు కరెక్ట్ కాదు సార్ అనేది చెప్పొద్దు. ఎక్కడ ఉన్నా మీరు 100% మనం నిజాయితీగా కట్టుబడి ఉండాలి. ఏ పని ఆ పని మనకే దానికే ఉండాలి. ఓకే, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ పోతే రాదు, డబ్బు పోతే సంపాదించుకుంటాం. ఓకేనా? ఆరోగ్యం చెడిపోయినా సంపాదించుకుంటాం, క్యారెక్టర్ పోతే రాదు. ఓకే, మంచి హెల్త్గా ఉండాలి. గుడ్ క్యారెక్టర్. మిమ్మల్ని ఆశీర్వదించాలని వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రీతమ కమాండెంట్ సార్కి, తర్వాత సత్తుపల్లిలో కరాటే అంటే పిచ్చయ్య గారు, పిచ్చయ్య గారు అంటే కరాటేకి కేర్ ఆఫ్ అడ్రస్ పిచ్చయ్య గారు. ఒక విలువలతో కూడినటువంటి కరాటే, ఒక సమయపాలన ఎందుకు చెప్పారు, ఒక మోరల్ వాల్యూస్, ఒక సిస్టమేటిక్ లైఫ్ అంటే ఎలా ఉండాలి, ఒక రోల్ మోడల్ ఎలా ఉండాలి, పిల్లలకి ఒక విలువలు ఎలా ఉండాలి, కరాటేతో పాటు శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు చక్కటి శిష్టాన్ని మనిషిగా ఎలా బతకాలి, ఒక పరిపూర్ణమైనటువంటి మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేటటువంటి నైతిక మానవీయ విలువలు నేర్పుతూ మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఇలాంటి స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ నేర్చుకుంటారో వాళ్ళు హెల్తీగా ఉంటారు, కాబట్టి హెల్తీగా కూడా తయారవుతారు. హెల్తీగా వెళ్తుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఆరోగ్యం లేకుండా ఎంత సంపద ఉన్నా కానీ ఉపయోగం లేదన్నమాట. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీకేంటంటే విద్య మీద మంచి కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఈ అవకాశాన్ని సద్వినియోగం. ఏ మాత్రం కూడా అమౌంట్ అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. నాకు నిన్నే నేను ఖమ్మం నుండి మా అమ్మాయి దగ్గరికి వచ్చి టౌన్లో చూసా. ఈ ప్రకారంగా నాకు ఒక సార్కి కృతజ్ఞత తెలుపుకున్నటువంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయ్ గారు ఈ గ్రౌండ్లో సత్తుపల్లి పిల్లలందరికీ ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. బస్ ఎక్కాలి, తర్వాత కాలేజీకి పోవాలి, మళ్ళీ 10 మందిలో మనము కలిసి తిరగాలి. అప్పుడు మీరు ఫిట్నెస్, మీ యొక్క యాక్టివిటీ కరెక్ట్ ఉంటేనే మీ జోలికి ఎవరు రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్, అబ్బాయిల కంటే కూడా. కాకపోతే దీన్ని కరెక్ట్ టైంలోనే వాడాలి. ఏదైతే విద్య నేర్చుకున్నారో మీ గురువు గారు నేర్పినట్టు దీన్ని మనకు ఏదైతే అవసరమైనప్పుడే వాడాలి, అంతేగాని వేరే యాక్టివిటీస్కి వాడదు. మరి ముఖ్యంగా చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్పెషల్లీ ఈ 1 మంత్ కూడా మీరు మీ హాలిడేస్ ఎంజాయ్ చేయకుండా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి పేరెంట్స్ కూడా మీతో పాటు ఉండి చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో మీ అందరూ కూడా భావి భారత పౌరులు, మరి మంచి జనరేషన్. ఇప్పుడు అందరు చెప్తారు, ఒకప్పుడు మనకు సివిల్ సర్వీసెస్ ఎట్లుండే అంటే ఓన్లీ నార్త్ వాళ్ళకే వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా మొత్తం మన సౌత్ నుంచి కూడా ఎక్కువ వస్తుంది. మన తెలంగాణ నుంచి కూడా, సత్తుపల్లి నుంచి కూడా పిచ్చయ్య గారు కలిసి సార్కి మేము ఇంకొక శాలువాతో సత్కరిస్తున్నాం.
ఈరోజు ఈ ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గంగారాం బెటాలియన్ కమాండెంట్ గారికి మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రముఖులందరికీ, విద్యా సంస్థ ప్రముఖులందరికీ, ఈ గ్రౌండ్కు వచ్చి వాకర్స్కి పెద్దలందరికీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ మే 1 నుండి మే 31 వరకు జరిగినటువంటి ఫ్రీ సమ్మర్ కరాటే క్యాంప్కి పిల్లల్ని తల్లిదండ్రులు పంపించినందుకు వారికిగా కూడా కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాను.